బ్రహ్మముడి డిసెంబర్ 5వ తారీఖు ఎపిసోడ్లో నిన్ననే ఓ కొత్త కథ మొదలవడం చూశాం. ఈ క్రమంలోనే ఒక వ్యక్తిని రౌడీలు తరుముతూ ఉంటే అతడు రాజ్ కావ్యల కారుకి ఎదురుగా వచ్చి పడ్డాడు. దాంతో రాజ్ కావ్యలు దిగి అతన్ని కాపాడడానికి ట్రై చేస్తూ ఉంటే ఆ వెంటాడిన రౌడీలు పక్కన దాక్కుని అంతా చూస్తూ ఉంటారు. అయితే నేటి కథనంలో ఇద్దరు కమెడియన్స్ ఎంట్రీ ఇచ్చి కథలోని సీరియస్నెస్ ని తగ్గించినప్పటికీ రాజ్ కావ్యలు మాత్రం పెద్ద ప్రమాదంలో పడ్డట్లే ఉన్నారు. రాజ్ కావ్య ఇద్దరు కంగారుగా రక్తంతో విలవిల్లాడుతున్న ఆ వ్యక్తిని పట్టుకుని ఎవరు నువ్వు ఏమైంది అంటూ ఆరా తీస్తూ ఉంటారు. ఇంతలో ఇద్దరు కమెడియన్స్ మెడలో బంగారు గొలుసులు వేసుకుని ఆ రౌడీల దగ్గరకొచ్చి రే వాడు దొరికాడా, పెన్ డ్రైవ్ తీసుకున్నారా అని అంటారు. లేదన్నా, అడుగోవాడు అక్కడ ఎవరి కారు ముందో పడ్డాడు అని ఆ వ్యక్తిని రాజ్ కావ్యలను వాళ్లకు చూపిస్తుంటారు. అది చూసి ఆ కమెడియన్స్ షాక్ అవుతారు. వాళ్ళు కూడా రాజ్ కావ్యలకు కనిపించకుండా చాటుగానే ఉంటారు. ఇక రాజ్ బాస్ నీకేమవుతోంది, ఏమైనా చెప్పాలా, ఏమైంది, ఎవరిని ఇలా పొడిచారు అంటూ చుట్టూ చూస్తాడు. కాని రాజ్ కి ఎవరూ కనిపించరు. అయితే అతనేదో చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటే రాజ్ కావ్యలకు దాహం అన్నట్టుగా అర్థమవుతుంది. దాంతో కళావతి వెళ్లి కారులో నీళ్లు తీసుకురా అని అంటాడు రాజ్ కంగారుగా. కావ్య పరుగు తీసి కారు దగ్గరికి వెళుతుంది. మళ్లీ రాజ్ కళావతి నీళ్లు త్వరగా తీసుకురా అని వెనక్కి తిరిగి పిలిచే లోపే ప్రాణాలతో కొట్టుమిట్టాడే వ్యక్తి తన జేబులో ఉన్న పెన్ డ్రైవ్ ని రాజ్ జేబులో వేసేస్తాడు. అది రాజ్ చూసుకోడు. ఇక కావ్య నీళ్లు తెచ్చి రాజుకిచ్చేలోపు ఆ వ్యక్తి ప్రాణాలు వదిలేస్తాడు. రాజ్ నీళ్లు పట్టించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. అయితే అతను తాగకపోవడంతో రాజ్ కంగారుగా పైకి లేచి కళావతి ఇతను చనిపోయాడు అని అంటాడు. కావ్య షాక్ అవుతుంది. అక్కడ రౌడీల్లో ఒకడు మిగిలిన వాళ్లతో వాడు చచ్చాడు అని అంటాడు. వాళ్లు కూడా షాక్ అవుతారు. అయితే ఆ చనిపోయిన వ్యక్తి రాజ్ జోబులో పెన్ డ్రైవ్ వేయడం వాళ్లకు కనిపించదు. ఇక కమెడియన్స్ రౌడీలతో వాడి బాడీ మీదే పెన్ డ్రైవ్ ఉండి ఉంటుంది, మీరు వెళ్ళండి మేం తెచ్చేస్తాం అంటూ బిల్డప్ గా రాజ్ కావ్యల వైపు నడుస్తారు. ఆ రౌడీలు అక్కడి నుంచి పోతారు. వాళ్ల పేర్లు మోటు, చోటు. కళావతి మనం ఇక్కడుండడం అంత సేఫ్ కాదు, వెళదాం పద అని కావ్యను రాజ్ తొందర పెడుతూ ఉంటే ఎక్కడికెళ్లేది అంటూ ఎంట్రీ ఇస్తారు చోటు, మోటు. ఇక ఆ కమెడియన్స్ ని చూడగానే రాజ్ కావ్య ఇద్దరు మీరే ఈ వ్యక్తిని పొడి చేశారా, ఎవరు మీరు, చనిపోయిన వ్యక్తి పేరేంటి అని నిలదీయడం మొదలు పెడతాడు రాజ్. దాంతో చోటు పెద్ద రౌడీలా బిల్డప్ కొడుతూ అతను చనిపోతూ మీకేం చెప్పాడు అని నిలదీస్తాడు కోపంగా. దాంతో కావ్య భయపడుతూ దాహం అన్నాడు, నీళ్ళిచ్చాం అని అంటుంది. దాంతో చోటు అంతా అయి ఉంటుందిరా మోటు అంటూనే మీరిక్కడి నుంచి వెంటనే పొండి అని కసురుతాడు. దాంతో రాజ్ కావ్య కారులో వెళ్లిపోతారు. వెంటనే మోటు చోటుని పెన్ డ్రైవ్ వెతకమంటే అదే పని చేస్తాడు. కాని పెన్ డ్రైవ్ దొరకదు. ఇక పెన్ డ్రైవ్ దొరకపోవడంతో మోటు చోటుని తిడతాడు. నీ వల్లే వాళ్ళు వెళ్లిపోయారు, పెన్ డ్రైవ్ గాని వాళ్ళకి ఇచ్చేశాడేమో అని డౌట్ గా ఉంది అని అంటాడు. దాంతో చోటు లేదురా, వాళ్ళు చెప్పారుగా దాహంగా ఉందన్నాడని, నాకు తెలిసి వీడి అన్నకు కాని పెన్ డ్రైవ్ ఇచ్చాడేమో, తేల్చేద్దాం పద అంటూ అక్కడి నుంచి బాడీని తీసుకుని బయలుదేరిపోతారు. ఇక రాజ్ కావ్య రిసార్ట్కి వెళ్లిపోతారు. వారం రోజులు ఆ సమీపంలోనే ఉండబోతున్నారు కావ్య ట్రీట్మెంట్ కోసం. ఇక అప్పు కవి లేటుగా వచ్చేసరికి ధాన్యం ఆపి మరీ నిలదీస్తుంది. దాంతో ప్రకాశం కవి అప్పులు ఏం అబద్ధం చెప్తే ఆ మాటలకు సపోర్ట్ చేస్తూ ధాన్యాన్ని తిడతాడు. దాంతో ధాన్యం సైలెంట్ అయిపోతుంది. అప్పు కవి మరోసారి తప్పించుకున్నారు. ఇక సీన్ కట్ చేస్తే కావ్య బాధగా రిసార్ట్ లో కూర్చొనుంటుంది. రాజు వచ్చి కషాయం కలిపి తాగమంటాడు. నేను తాగను అంటుంది. పైగా చనిపోయిన వ్యక్తిని వదిలేసి వచ్చినందుకు బాధపడుతుంది. అప్పుడు రాజ్ ప్రేమగా కళావతి అవతల ప్రాణమే కావచ్చు, కానీ ఇది మన భవిష్యత్తు, ఏదైనా జరిగితే అంటూ అర్థం ఎలా చెప్తాడు. ఇక బ్రతిమలాడి కావ్యను కషాయం తాగిస్తూ ఉంటే చేదుగా ఉంది, నేను తాగనని మొండికేస్తుంది. అప్పుడు రాజ్ పాట అందుకుంటాడు. కావ్యతో డాన్సులు కూడా చేస్తాడు. చివరికి తాగేస్తుంది కావ్య. వెంటనే కావాలని అలిగాను, మీరు నా వెంట పడుతూ ఉంటే బాగుంటుంది అని అనడంతో నిన్ను అని రాజ్ చెయ్యి ఎత్తుతాడు. వెంటనే కావ్య రాజ్ ని ప్రేమగా హగ్ చేసుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ అయిపోతుంది. కమింగ్ అప్ లో చోటు, మోటులతో పాటు ఆ వ్యక్తిని చంపిన ఇద్దరు రౌడీలను ఒక విలన్ చిత కొట్టేస్తూ ఉంటాడు. పెన్ డ్రైవ్ ఎక్కడ్రా అని అరుస్తూ ఉంటాడు. ఇక ఆ విలన్ ఆవేశంగా ఆ పెన్ డ్రైవ్ ఎవరికైనా దొరికితే నాకు జీవితమే ఉండదురా అని తల పట్టుకుంటాడు. ఇక చోటు, మోటులు పెన్ డ్రైవ్ తెస్తామని రాజ్ కావ్యల వెంట పడుతూ ఉంటారు. నిజానికి ఆ చనిపోయిన వ్యక్తి సాక్ష్యంగా పెన్ డ్రైవ్ ని రాజ్ జేబులో వేసిన సంగతి రాజ్ కావ్యలకు తెలియదు. ఇక చోటు, మోటులు కమెడియన్స్ కాబట్టి కొన్ని రోజులు కామెడీగానే సాగుతుంది. కేరళ వైద్యంలో ఉన్న రాజ్ కావ్యలకు ఆ అసలు విలన్తో అయితే తలనొప్పులు తప్పేలా లేవు. చూద్దాం ఏం జరుగుతుందో. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో.